రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్. ఇట్స్ అ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్. ఇది ట్రూ ఈవెంట్స్ పైన బేస్ అయిన తీసిన వెబ్ సిరీస్ అని అంటున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ నాకు ఎలా అనిపించిందంటే ఇట్స్ ఎ గుడ్ వన్ అండి. నాకైతే నచ్చింది. స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాస్ని ఇష్టపడే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. బేసికల్లీ ఈ వెబ్ సిరీస్ స్టోరీ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ గురించి ఉంటుంది. రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఆ ఫుట్బాల్ క్లబ్ ఐడియా ఎవరిది అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు, అండ్ ఆ ఫుట్బాల్ క్లబ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్లో వచ్చిన ఛాలెంజెస్ ఏంటి అనేది మనం ఈ వెబ్ సిరీస్లో చూస్తాం. స్టోరీ వాజ్ గుడ్ అండి. అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయ్యే స్పోర్ట్స్ డ్రామానే, బట్ ఆ ప్రిమైజ్ అండ్ సిచ్యువేషన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. మనం ఈ వెబ్ సిరీస్ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే నరేషన్ వాజ్ గుడ్ అండి. అక్కడక్కడ కొంచెం లెంత్ ఫీల్ అయినప్పటికీ ఓవరాల్ నరేషన్ వాజ్ గుడ్. నాకు యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్కి ఎర్లీ యాక్సెస్ ఇవ్వడం వల్ల నేను ఈ వెబ్ సిరీస్ని చూడడం స్టార్ట్ చేశాను. అలా ఎపిసోడ్ 1 చూసాక నాకైతే ఈ వెబ్ సిరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఇక మొత్తం కంప్లీట్ చేసేసా. ఇనీషియల్ ఎపిసోడ్స్ త్రూ ఈ వెబ్ సిరీస్ కోర్ ప్లాట్ పాయింట్ అండ్ మెయిన్ క్యారెక్టర్స్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇనీషియల్ ఎపిసోడ్ చూసాక మనకి ఈ వెబ్ సిరీస్ ఏంటి అండ్ ఎలా ఎండ్ అవుద్ది అని ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అయితే ఆ ఎండింగ్కి చేరుకునే వే ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్గా అనిపించింది నాకు. స్టోరీ ఎలాబరేట్ అయ్యే కొద్దీ క్యారెక్టర్కి మధ్య ఉండే డైనమిక్స్ని మంచిగా ప్రోగ్రెస్ చేస్తూ మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో మనం ఈ వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ ఉండే క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి ఈ వెబ్ సిరీస్తో ఎంగేజ్ అయ్యేలా ఈ వెబ్ సిరీస్ నరేషన్ ఉంటుంది. రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ క్లబ్ ఫేస్ చేసే ఛాలెంజెస్ అండ్ వాటిని ఓవర్కమ్ చేయడం ఇవన్నీ బాగుంటాయండి చూడడానికి. అలానే స్పోర్ట్స్ డ్రామాతో పాటు ఫ్యామిలీ డ్రామాని కూడా బాగానే ప్రజెంట్ చేశారు. ఐ థింక్ 5th ఎపిసోడ్ తర్వాత అనుకుంటా ఒక ఫారెన్ క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి షో ఇంకా బాగుంటుంది, మంచి జోష్ వస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్ డ్రామా అయినప్పటికీ చాలా ఫ్యూ ప్లేసెస్లో తప్ప నాకైతే ఎక్కడ పెద్ద బోరింగ్గా కానీ లాగింగ్గా కానీ అనిపించలేదు. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ అరౌండ్ 35 to 52 minutes మధ్యలోనే ఉంటుంది. ఎమోషనల్ ఫీల్ గుడ్ మూమెంట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్. ఈ వెబ్ సిరీస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఉండే డైనమిక్స్ని, కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఫ్రెండ్షిప్ని మంచిగా ప్రజెంట్ చేశారు. క్యారెక్టర్స్ మధ్య ఉండే ఈగో, డిఫరెన్సెస్, ఆ తర్వాత మళ్ళా వాటిని క్లియర్ చేసుకునే సీన్స్ గట బాగానే అనిపించాయి. క్యారెక్టర్కి మధ్య ఉండే కన్వర్జేషన్స్ త్రూ మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్ని డిస్ప్లే చేశారు. పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్ అండి. అందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మ్యూజిక్ బాగుందండి, చాలా స్మూత్గా ఉంటుంది బీజిఎం. విజువల్స్ బాగున్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ గుడ్. ఇది సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది. తెలుగులో అవైలబుల్గా ఉంటుందని అనుకుంటున్నా. ఈ వెబ్ సిరీస్ని ఫ్యామిలీతో చూసేయొచ్చు. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఇట్స్ అ గుడ్ వన్ అనిపించింది. మరి మీకు ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.